రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు, అన్ని రాష్ట్రాలు అధ్యక్ష. సో ఆ టాలెంట్, అద్భుతమైన టాలెంట్ మా దగ్గర ఉంది. మీరు ఇక్కడ రాండి అని చెప్పేదానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కమిట్మెంట్స్ అనేవి అవి పబ్లిక్గా ఉన్నాయి అధ్యక్ష. ఐ థింక్ మనకి గౌరవ సభ్యులు చెప్పినట్టు 2500 కోట్ల ఎక్స్పోర్ట్, హార్డ్లీ ఎనీథింగ్. అది కూడా కేవలం ఒక హెచ్సిఎల్ వల్లనే ఆ స్థాయికి వచ్చాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది కనీసం 10 times చేయాలి అధ్యక్ష. కనీసం 5 సంవత్సరాల్లో 10 times చేయాల్సిన అవసరం ఉంది. అంటే 25,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసే విధంగా, ఐటీ ఎక్స్పోర్ట్ చేసే విధంగా యాజ్ ఎ డిపార్ట్మెంట్ వీ విల్ టేక్ దిస్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్ అని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష, చాలా మంది నిరుద్యోగ యువకులు ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఆశలు పెట్టుకుని ఉన్నారు. పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొస్తే బాగుంటుందని కోరుతున్నారు అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మేము తీసుకొస్తాం. ఇప్పటికీ చాలా మంది వచ్చారు, అనౌన్స్మెంట్స్ అయినాయి, అవి గ్రౌండ్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్లో కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున కంపెనీస్ కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఇతర కంపెనీస్ ఆల్రెడీ మేము కూడా డిస్కషన్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈరోజు ఎట్ట పని చేస్తున్నాం అంటే, మీడియాలో కూడా వచ్చింది, ఆ రాష్ట్రం పేరు నేను తెలుసుకుని ఒక ఐడియా రావాలి మీకు. ఒక రాష్ట్రానికి పెట్టుబడి వెళ్ళబోతుంది, మా ఈడీబీ సీఈఓ తెలుసుకొని ఇమీడియట్ వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి 21 రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ కూడా కేటాయించి మొత్తం ఫైల్ ప్రాసెస్ చెప్పి, అది విచిత్రం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియదు, నాకు తెలియదు. 1700 crore ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. 21 daysలో హీ గాట్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఎవ్రీ కంపెనీ సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే బాబు సూపర్ 6 మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అది సాధించాలంటే అందరం కష్టపడాలి, ఆల్ గన్స్ బ్లేజింగ్ అవ్వాలి. కాంపిటీషన్ విపరీతంగా ఉంది, అన్ని రాష్ట్రాలు ఈరోజు మనతో పోటీ పడుతున్నాయి అధ్యక్ష. గతంలో మనం అనేక పరిశ్రమలు తీసుకోవచ్చు, కియా అవ్వచ్చు, హెచ్సిఎల్ అవ్వచ్చు, టీఎస్సిఎల్ అవ్వచ్చు, అనేక అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇక్కడితో మనం ఆగకూడదండి, చాలా ఫోకస్డ్గా వెళ్దాం, కలిసికట్టుగా చేద్దాం. మీకున్న కాంటాక్ట్స్ అగైన్ మీకున్న కాంటాక్ట్స్ పెడవండి. ఇన్ఫాక్ట్ ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల దగ్గర కాంటాక్ట్స్ ఉంటే వీఆర్ విల్లింగ్ టు గో అధ్యక్ష. ఈరోజు ఒక విషయంలో బాధ వేసింది అధ్యక్ష. అంటే ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వెళ్ళిందని దాంట్లో నాకు బాధ కలగలేదు, కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి అమర్ రాజా వెళ్ళిపోయిందని బాధ కలిగింది. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఈరోజు అశ్విని వైష్ణవ్జీ చేతిగా హైదరాబాద్లో ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. అది సింగిల్ హ్యాండెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు పంపించేసిన ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. ఈరోజు అమర్ రాజా ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ కంపెనీని పంపించేశారు. సో మన బ్రాండ్ దెబ్బతినింది. ఇప్పుడు బ్రాండ్ మనం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని మనం బిల్డ్ చేయాలి అధ్యక్ష. అందుకే మనం చెప్పా, నేను చాలా స్పష్టంగా చెప్పాను. చాలా మంది అడిగారు, అరే తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, మీకేముందని ఎగతాళిగా మారితే చెప్పిన. మా దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే మా బ్రాండ్, ఆయనే మాకు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పారు. ఈరోజు ఇన్ని తలుపులు తెరుస్తున్నారు అంటే ఆయన చూసి తెరుస్తున్నారు అధ్యక్ష. ఒక టాటా అలా అవుతుంది అధ్యక్ష. వేర్ వెరీ లక్కీ. మన గుట్టిపాటి రవి గారి నాయకత్వంలో అధ్యక్ష 7 gigawatts వాళ్ళ బోర్డులో శాంక్షన్ చేయించుకుని 7 gigawatts ఒప్పందం అధ్యక్ష. ఇద్దరం కలిసి పనిచేసి చూపించాం అధ్యక్ష. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే. ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు, స్టాక్ ప్రైస్ 3% పెరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందం పెట్టుకుంటే స్టాక్ ప్రైస్ పడేది అధ్యక్ష. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందం పెట్టుకుని పెట్టుబడులు పెడుతుంటే స్టాక్ ప్రైస్ పెరిగే పరిస్థితికి వచ్చాం. ఆ బ్రాండ్ మనం బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ తీసుకొద్దాం. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఒకటే అధ్యక్ష, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ దిస్ గవర్నమెంట్ స్టాండ్. గౌరవ సభ్యులు కొన్ని మళ్ళీ కోరుతున్నా,